సామాజిక న్యాయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిల్చోబెట్టి గెలిపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి నేపథ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మనం చూశాం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఎమ్మెల్యేగా గతంలో పనిచేసి గత ఎన్నికల్లో టికెట్ రానటువంటి నేతలకు కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం చూస్తున్నాం. ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వం పరిస్థితి అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం లేదన్నది ఇప్పటికే సుస్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకుంటూనే బలహీన వర్గాలకు ఎక్కడా కూడా అవకాశాలు ఇవ్వకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదుగుదలకు తోడ్పడకుండా చూసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతోమందికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు, వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కష్టకాలంలో ఉన్న సమయంలో కొందరు నేతలు పార్టీని వీడారు. ఆ నేతలు పార్టీని వీడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్న సమయంలో వారికి అన్నీ చేశాం, అన్ని అవకాశాలు కల్పించాం, వారిని రాజకీయంగా ప్రోత్సహించాం. కానీ కష్టకాలం రాగానే పార్టీని వదిలేసి వెళ్ళారు. ఇంకా ఎవరిని నమ్మాలి? కానీ కొందరు అధికారంలో పదవులు ఇవ్వకపోయినా ఇప్పటికీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. అలాంటి వారికే భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతల వద్ద మాట్లాడినట్టు సమాచారం. ఒకవేళ బయటికి వెళ్ళినటువంటి నేతలు, వైఎస్ఆర్సీపీ వదిలేసి బయటికి వెళ్ళినటువంటి నేతలు ఎన్నికల సమయంలో మళ్ళీ వచ్చినా సరే తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతల వద్ద ఇప్పటికే సుస్పష్టం చేసినట్టు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, కిలారి రోసయ్య కావచ్చు, వీరందరికీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చారు, రాజకీయంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. కానీ పార్టీ అధికారం నుంచి దిగిపోగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి, వైఎస్ఆర్సీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన వైపు, బీజేపీ వైపు వెళ్తున్నారు. ఇలాంటి నేతలను ఎలా నమ్మాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒకంత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నమ్మక ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే పరిస్థితి ఉండదు, ఒకవేళ ఎన్నికలకు ముందు వచ్చినా కూడా అని ఇప్పటికే క్లియర్ కట్గా పార్టీ నేతలకు చెప్పినట్టు ఒక సమాచారం అందుతోంది. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయం తీసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా కీలక నేతగా ఉన్నారు. కానీ ఎన్నికలు దగ్గర అయ్యేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నించి అక్కడ అవకాశం దొరకపోవడంతో జనసేనలోకి వెళ్ళారు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆశించినంతగా అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు జనసేన పార్టీలో. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతగానే ఒక గుర్తింపు ఉంది ప్రజల్లో, కానీ జనసేన నేతగా అతన్ని గుర్తించడం లేదు. జనసేన నేతలు కూడా అంతగా దగ్గరకు రానివ్వడం లేదు, అతనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు మళ్ళీ వైసీపీకే వెళ్దామంటూ మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి వార్తల్లో వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు తెలుగుదేశం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని దగ్గరకు రానివ్వడం లేదు. దామచర్ల జనార్దన్ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనలో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ అతన్ని అక్కడ వైసీపీగానే చూస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కలుపుకొని పోవడం లేదు, కనీసం దగ్గరికి రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వైసీపీలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎంతో కొంత మర్యాద ఉండేది. కానీ ఇప్పుడు జనసేనలోకి వచ్చి ఉన్న మర్యాద కోల్పోయాం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి రకరకాల అవమానాలు, విమర్శలు, ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి వెళ్ళడమే బెటర్ అన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఇప్పటికే తెగేసి చెప్పినట్టు సమాచారం. బంధువులైనా సరే కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్ళిన వారిని తిరిగి తీసుకునే అవకాశం ఉండదు. అలా తీసుకుంటే కార్యకర్తల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న ఒక అభిప్రాయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇదే అంశాన్ని పార్టీ నేతల వద్ద క్లియర్గా
చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ వెళ్ళిన నేతలు ఎవరికీ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు ప్రాధాన్యత దక్కడం లేదు, మర్యాద దక్కడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు, జనసేన నేతలు ఉన్నారు, బీజేపీ నేతలు ఉన్నారు. వారిని కాదని వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి పదవులను పొంది మళ్ళీ అధికారం పోగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అటువైపు వెళ్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు వీరిని ఎలా ఆహ్వానిస్తారు, ఎలా వీరితో సఖ్యతగా ఉంటారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులను తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చేర్చుకోకపోయినా పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి వినియోగిస్తున్నారు. పేరుకు మాత్రం రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని విజయసాయిరెడ్డి మాట్లాడినప్పటికీ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో నిరంతరం టచ్లో ఉన్నట్టు ఒక సమాచారం. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల రాజకీయ క్రీడలో విజయసాయిరెడ్డి లాంటి నేతలు పావులుగా మారుతున్నారు, వారిని పావులుగా వాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అన్నది ఒక విశ్లేషణ. ఇలాంటి నేపథ్యంలోనే కష్టకాలంలో వదిలేసి వెళ్ళిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు అని జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని పార్టీని నమ్ముకున్న నేతలకే మళ్ళీ అధికారంలోకి రాగానే అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే స్పష్టం చేసినట్టు సమాచారం.